తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకంలోని చివరి పథకాన్ని, అలాగే దానితో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ వాళ్ళకి తన యొక్క స్వయం ఉపాధిని మెరుగుపరుచుకునే విధంగా డ్వాక్రా సంఘాల గ్రూపులో ఉన్నటువంటి వారందరికీ ఒక భారీ ప్రాజెక్టునైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయితే చేయబోతుంది. సో, మహిళలకు సంబంధించి వచ్చినటువంటి ఈ 2 అప్డేట్స్‌ని క్లారిటీగా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని ఫస్ట్ మనం చూద్దాం. తర్వాత వచ్చేసి మహిళలకు సంబంధించి రూ. 2,500 సంబంధించి వచ్చిన ఆ యొక్క అప్డేట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం మొట్టమొదటిగా దీన్ని చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళలకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలను చూపిస్తుంది. అయితే ఈ యొక్క మహిళా సంఘాలకు ఏ విధంగా వీళ్ళకి డెవలప్మెంట్ కోసం తీసుకొస్తున్నారంటే పెట్రోల్ బంకులను కేటాయిస్తున్నారు. ఈ పెట్రోల్ బంకుల్లో సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు, చివరికి ఓనర్లు కూడా అందరూ మహిళలే. సో, ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికే ఈ పథకం కింద సంగారెడ్డి, నారాయణపేట జిల్లాలలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడుస్తున్నాయి. అవి విజయవంతంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలలో కూడా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులను కేటాయించి వారందరినీ కూడా ఆర్థిక బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీర్మానించింది. రాష్ట్రంలోని 40 చోట్ల మహిళా పెట్రోల్ బంకులు ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పెట్రోల్ బంకుల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తారీఖు నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ యోచిస్తుంది. పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఇప్పటికే పలు ప్రాంతాలలో భూములను సేకరించినటువంటి అధికారులు వాటిని మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందులో పలు ప్రాంతాలలో పనులు సైతం కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలలో భూములను గుర్తించగా మహిళా సంఘాలకు మహిళకు ఇంకా అప్పగించాల్సి ఉంటుంది. మొత్తానికి జూన్ 2వ తేదీ నాటికి, కొన్నింటిని జూలై చివరి నాటికి అన్ని ప్రాంతాలలో ఈ యొక్క బంకులను ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. సో, మొత్తంగా మనం చూసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళని కోటీశ్వరులను చేయడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చారన్నమాట. సో, అదే ఇందిరా మహిళా స్వయం శక్తి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం మనకు టోటల్‌గా జూలై చివరి నాటికైతే అంతా ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. జూన్ 2వ తారీఖున కొన్ని పెట్రోల్ బంకులనైతే ఓపెన్ చేస్తారు. అయితే ఇప్పుడు రూ. 2,500 సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన అప్డేట్‌ని చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు నేరుగా వారి ఖాతాలలోకే రూ. 2,500 చొప్పున ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అర్హత కలిగినటువంటి వారందరినీ గుర్తించే పనిలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మొత్తంగా ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు పైబడి 60 ఏళ్లలోపు వయసు కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనే విషయానికి చూస్తే ఇప్పటికే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారుల సంఖ్య గరిష్టంగా పెరగడంతో
నేటితో మనం చూసుకున్నట్లయితే 42 లక్షల మందికి పైగా మహిళలు ఉన్నట్లు గుర్తించింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ 42 లక్షల మందిలో అర్హులెవరు, అనర్హులెవరు అన్న విషయం పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ జరిగినటువంటి కులగణన, జననగణన అలాగే వీటితో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంటింటికి సర్వే కూడా అయితే ఒక హెల్ప్ అయితే అవుతుందని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో, ఆ యొక్క లిస్ట్‌లలో ఏదైతే మనకు వస్తుందో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈళ్ళు ప్రకటించినటువంటి అప్డేట్స్ ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి అంటే ముఖ్యంగా అర్హత ప్రామాణికాలను కూడా మనకు విడుదల చేశారు. సో, వాటికి సంబంధించి మనం వన్ బై వన్‌గా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హులకు సంబంధించి విడుదల చేసేటువంటి పథకంలో భాగంగా ఎవరైతే మహిళలు ఉన్నారో సో అటువంటి మహిళలందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఈ గుడ్ న్యూస్ విషయంలో మొట్టమొదటిగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వీటితో పాటు నేరుగా బ్యాంక్ అకౌంటు, క్యాష్ టు ఇన్‌కమ్ ఇవి 2 ప్రూఫ్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. సో వీటన్నిటికి సంబంధించి మనం గనక ఇచ్చినట్లయితే అలాగే వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయినటువంటి ఆధార్ నంబరు అంటే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేసినటువంటి బ్యాంక్ అకౌంటు ఇవన్నీ గాని డీటెయిల్స్‌గా మనం గాని ఇస్తే మనకు ఈ పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న తర్వాత అర్హులను గుర్తించి అనంతరం అర్హులకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఎవరి పేరైతే ఉంటుందో వారందరికీ కేవలం 2 రోజుల్లోనే డబ్బులైతే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీసెంట్‌లీ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఈ మహిళలకు సంబంధించి ఈ విధంగా మనకు మొత్తంగా 2 శుభవార్తలనైతే అందించారు. అయితే మొట్టమొదటగా ఈ పథకానికంటే మహిళలకు సంబంధించి పథకానికి సంబంధించి వయసు అనేది చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే బ్రదర్ మాకు ఇంకా మ్యారేజ్ అనేది కాలేదు. సో మాకొస్తుందా లేదా? సో బ్రదర్ మేము చదువుకోలేదు. మాకొస్తుందా లేదా? సో చదువుకి, మ్యారేజ్‌కి ఈ పథకానికి ఎటువంటి సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకు నేరుగా ఈ పథకాన్నయితే ప్రారంభిస్తారు. సో ఈ పథకం కింద లబ్ధిదారులకు నేరుగా రూ. 2,500 చొప్పున ఖాతాల్లోకైతే డబ్బులు కూడా వేస్తారు. సో ప్రతి నెలలో కూడా దీన్ని వేస్తారా? లేకపోతే సంవత్సరానికి ఒకసారి వేస్తారా? అన్న డౌట్‌తో నన్ను చాలామంది అయితే పర్సనల్‌గా కాల్ చేసి అడిగారు. అలాగే కొంతమంది కామెంట్స్ రూపంలో కూడా చెప్పడం జరిగింది. సో ఫైనల్‌గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు ప్రతి నెల వేయడం అనేది ప్రభుత్వానికి ఎక్కువ బర్డెన్ అయితే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగిపోయాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరిగ్గా ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే పనిలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ నెల చివరి వారంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం వచ్చే వారం అంటే మనకు ఈ లిస్ట్ రిలీజ్ చేసినటువంటి తర్వాత వారంలోనే వచ్చే నెల మొదటి వారంలో నేరుగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనగా మనకు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని నేరుగా 6 గ్యారంటీ స్కీమ్‌లో ఒక భాగమైనటువంటి ఈ పథకాన్ని అయితే మనకు విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి రీసెంట్‌లీ క్యాబినెట్‌లో కూడా ఆమోదం అయితే తెలిపారు. సో ఫైనల్‌గా మనకు మహిళలకు సంబంధించి మరో 4, 5 రోజుల్లో అర్హుల లిస్టులు అలాగే డబ్బులు పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మహిళలకు సంబంధించి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.